నమస్కారం అండి. నమస్కారం. మరి నిన్న విజయవాడలో చాలా భారీ ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగిందండి. దానిపైన మీ అభిప్రాయం? నిజంగా ఇది ఒక శుభసూచకం అమ్మ ఇది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అనేది ఖచ్చితంగా నిన్నైతే మన ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినట్లుగా కూడా అందరూ కూడా భావిస్తున్నారు. కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఇలాంటి విగ్రహం 125 అడుగుల విగ్రహం మన భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహం ఇక్కడ పెడతాం జరిగిందమ్మా. నిజంగా నిన్న కొన్ని లక్షల మంది వచ్చారమ్మా. మన ఏపీ తెలంగాణ కానీ మొత్తం నలుమూలల నుంచి కూడా కిటకిటలాడిపోయారు జనాలు. మరి ఇన్నేళ్ళుగా అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది సీఎంలు మారారు. మరి వాళ్ళందరికీ రాని ఆలోచన ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటేనమ్మా, మొన్నటిదాకా చేసిన ప్రభుత్వాలన్నీ కూడా వాటి అగ్ర కులాల గురించి ఆలోచిస్తారు, అగ్ర వర్ణాల గురించి అలా ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ పేదల గురించి అన్నమాట. వెనకబడిన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం, పేదలకు ఉపయోగపడే ప్రయత్నం, వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏ స్థానం అయితే ఇవ్వాలో వాళ్ళని ఏ స్థాయిలో ఉంచాలో అలాంటి ఆలోచనలన్నీ కలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయనకు వచ్చిన ఆలోచన అది. ఆ ఆలోచన కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఏపీ కథ కాదమ్మా, తెలంగాణ కాదు, మొత్తం భారతదేశం కూడా ఇది ఒక చరిత్ర అనే చెప్పాలి మనం. మరి అంబేద్కర్ గారు ఎన్నో ఆశయాలతోటి ఆయన రాజ్యాంగాన్ని రాశారు, మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. మరి అలాంటి ఆశయాలు అలాంటి ఆయన చెప్పినవన్నీ జగన్ గారిలో ఉన్నాయా? ఆయన కూడా పాటిస్తూ ఆయన బాటలో నడుస్తున్నారు. ఈయన కూడా జగన్ గారిలో ఉన్నాయి కాబట్టే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ ఓటింగ్ కూడా మీరు చూసారో లేదో, గత ప్రభుత్వాల్లో ఎవరో కూడా అసలు కులాల పరంగా కానీ కార్పొరేషన్ పరంగా కానీ అసలు విలువిచ్చిన సందర్భమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాలను గుర్తించి, నాయకులను గుర్తించి, వాళ్ళ క్యాస్టులు గుర్తించి వాళ్ళందరూ కూడా కార్పొరేషన్లు అనేవి ఒక ఏర్పరిచి వాళ్ళకు ఒక గౌరవమైన స్థానం, వాళ్ళకు ఒక సముచితమైన స్థానాన్ని ఇచ్చిన వ్యక్తి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారమ్మ. నిజంగా అందుకనే నిన్న తండోపతండాలకు వచ్చారు జనాలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ స్థాయిలోకి వెళ్ళారమ్మ. మహానుభావుడి విగ్రహాన్ని పెడతామంటే మామూలు విషయం కాదు. ఇంతమంది ముఖ్యమంత్రికి రాని ఆలోచన. నందమూరి తారక రామారావు గారి పేరు కూడానమ్మ ఎన్టీఆర్ జిల్లాకు పెట్టింది కూడా ఈయనే. అంటే అది కూడా కేవలం ఓట్ల కోసమే చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి, వార్తలు వస్తున్నాయి కదా. ఓట్ల కోసం చేశారని వీళ్ళు అనుకుంటున్నారు. మరి ఇదే ఓట్ల కోసం మరి వాళ్ళు చేయొచ్చుగా, అప్పుల్లో చేయొచ్చు కదమ్మా వాళ్ళు. మరి అక్కడ గతంలో ఎవరో చేయలే. ఇవన్నీ పుకార్లమ్మా. అమ్మా 4.5 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి, 2 సంవత్సరాలేమో కరోనా. ఎవరు చేసే ప్రయత్నాలు లేవు, అసలు ఏ పని చేయలేరు నాయకుడు. కరోనాలో కూడా 2 నాయకులు కూడా పారిపోయారమ్మా. చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎవరు తొంగి చూడాల ఏపీని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ, మాలాంటి చిన్న చిన్న నాయకులు, సచివాలయం వ్యవస్థ, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి కరోనాని ఆపి, కరోనా బారి నుంచి కొంతమందిని బయటపడి చక్కగా ఏపీని కాపాడుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారమ్మ. మరి ఇప్పుడు ఈ అంబేద్కర్ గారి విగ్రహం కూడా అంటే ఎస్సీలు ఓటింగ్ కోసమో అలా అని కూడా వార్తలు వస్తున్నాయి కదండి. కేవలం దానికోసమే చేసి ఉండొచ్చు అని కూడా. అందులోనూ ఇప్పుడు ఆ గ్రౌండ్ అంటే విజయవాడకే నడిబొడ్డు. అక్కడ ఎన్నో ఎగ్జిబిషన్స్ కానీ షాపులు కానీ ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు, వాళ్ళందరికీ అంటే ఉపాధి లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అంటున్నారు కదండి. ఉపాధి లేకుండా చేయడం కాదమ్మా, అలాంటి మహానుభావుడిది ఇప్పుడు అది మొత్తం అది 19 ఎకరాలమ్మది. ఇప్పుడు అది 4 నుంచి 5,000 కోట్లు విలువ గల స్థలం అది. అలాంటి మహానుభావుడికి 10,000 కోట్ల స్థలంలో కట్టినా కూడా తప్పులేదమ్మా. అలాంటి వ్యక్తి ఆయన స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి గురించి మనము ఆ వ్యాపారాల గురించి ఆ స్థలాన్ని వాడుతున్నారు, ఎగ్జిబిషన్ల గురించి వాడుతున్నారు. ఎగ్జిబిషన్లు ఏంటమ్మా, ఇప్పుడు మీరు వెళ్ళి చూసారో లేదో, రోజు కూడా అక్కడికి సాయంత్రం పూట వెళ్ళి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తితో ఎంతోమంది ఆయన చూస్తూ అక్కడ కూడా టైంపాస్ చేయడానికి కూడా అక్కడ గార్డెన్ కట్టారు, అన్నీ కట్టారు చక్కగా. చాలా చక్కటి నిర్మాణం ఇది. భారతదేశానికి ఇది ఒక చరిత్ర అని చెప్పగలం.